మలేషియాలో తన తండ్రి తాగుబోతని, అందుకే ఇండియాకి తిరిగొచ్చానని, పార్లర్‌లో పనిచేస్తున్నానని రోహిణి చెప్తుంది. మనోజ్‌ని చూసి ఇష్టపడి ప్రేమించానని, అందుకే అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నానని అంటుంది రోహిణి. ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదని సత్యం అడిగితే, అత్తయ్యకు భయపడి చెప్పలేదని చెప్తుంది. దీంతో మరి మీ నాన్న చచ్చాడని నువ్వు కళ్ళు తిరిగి కింద పడిపోయి మరి నాటకం ఆడావు కదా! అని ప్రభావతి మళ్ళీ కొడుతూ ఉంటుంది రోహిణిని. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి వరుసగా అబద్ధాలు ఆడాల్సి వచ్చిందని చెప్తూ ఉంటుంది రోహిణి. మా అమ్మ నిన్ను నమ్మి మా నాన్న కూడా మోసం చేసి మరీ ఇల్లు తాకట్టు పెట్టి పార్లర్ పెట్టించిందని బాలు అంటాడు. ఇంతలో రవికి గుర్తుకు వచ్చి మీ నాన్న మలేషియాలో లేడు కదా! మరి డబ్బులు తెచ్చి ఇల్లు ఎలా విడిపించావని అడిగితే పార్లర్ అమ్మేశానని చెప్పి షాక్ ఇస్తుంది రోహిణి. దీంతో ప్రభావతికి కళ్ళు తిరిగిపోతాయి. అంటే నువ్వు రోజు పార్లర్‌కి వెళ్ళడం లేదా అని అంటే వెళ్తున్నాను కానీ అది నాది కాదని, అందులో నేను పనిచేస్తున్నానని చెప్తుంది రోహిణి. ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడి చచ్చావని ప్రభావతి మండిపడుతుంది. ఈ విషయం నాకు ముందే తెలుసునని సత్యం అంటాడు. బాలుగాడే చెప్పాడని చెప్తాడు సత్యం. ఇక మరోవైపు రోహిణి ఆడిన అబద్ధాలకు పిచ్చెక్కిపోయి ప్రభావతి మళ్ళీ ఆమెను కొట్టేందుకు వెళ్ళగా బామ్మ అడ్డుకొని ఆపుతుంది. ఇంకోసారి రోహిణిపై చేయి చేసుకుంటే సహించేది లేదని చెప్తుంది. మీనను దీపం తీసుకురమ్మని చెప్తుంది బామ్మ. దీపంపై ప్రమాణం చేసి మళ్ళీ ఇలాంటి తప్పులు చేయనని, ఎలాంటి అబద్ధం ఆడనని చెప్పమని బామ్మ చెప్తుంది. దీంతో రోహిణి దీపంపై ప్రమాణం చేయగా భార్యను గదిలోకి తీసుకెళ్లమని మనోజ్‌కి చెప్తుంది బామ్మ. దీంతో ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. గదిలోకి వెళ్ళిన తర్వాత మనోజ్‌కు నచ్చజెప్పేందుకు రోహిణి చాలా ప్రయత్నం చేస్తుంది. కానీ అతను అస్సలు నమ్మడు. నా కోసం తప్పు మీపై వేసుకున్నారు కదా అని అంటే, నేను మరీ వెధవని కావడం ఇష్టం లేక నాకు ముందే తెలుసని అబద్ధం చెప్పానని అంటాడు మనోజ్. నేను చూస్తుంటేనే చిరాకు వేస్తుందని చెప్తాడు. ఇక మనోజ్, ప్రభావతి కోపం ఇంకా చల్లలేదని తెలుసుకున్న భామ అందరిని ఆరుబయట కూర్చోబెట్టి భోజనాలు చేయమని చెప్తుంది. ఇక అందరూ అన్నం తినడానికి కూర్చున్నప్పుడు బాలు, మీనా తనని దెప్పి పొడుస్తున్నట్లు ప్రభావతి కలగంటుంది. రోహిణి ముందు కూర్చొని తినడానికి కూడా ఇష్టం లేనట్టు ప్రభావతి ప్రవర్తిస్తూ ఉంటుంది. భోజనాలు అయిపోయిన తర్వాత మేడ మీదకి వెళ్ళిన బాలు, రవి, శృతి, మీనాకు తనకున్న అనుమానాలు చెప్తారు. పార్లమ్మ ఇంకా ఏదో దాచిపెడుతున్నట్లు అనుమానంగా ఉందని అంటాడు బాలు. మలేషియాలో ఉన్న దుర్మార్గుడైన వాళ్ళ నాన్న ఫోటో చూపించింది కానీ, తన్ను పెంచి పెద్ద చేసిన వాళ్ళ అమ్మ ఫోటో మాత్రం ఎందుకు చూపించలేదని అంటాడు బాలు. ఇంకా తను చెప్పింది అబద్ధాలేనని అర్థమవుతుందని అనడంతో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.